పంట చేల వద్దకు వెళ్లినట్టు తెల్లవారక ముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండి తిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక లేకపోవడంతో ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాలు వరుసలో పెట్టి చెట్ల నీడన సేద తీరుతున్నారు. తెలంగాణలోని ఏ జిల్లాలో ఏ మూల చూసినా, ఏ సొసైటీ కార్యాలయ వద్ద చూసినా రైతులకు నిత్య తంతులా మారింది. ఒక్క బస్తా దొరకక రైతులు రోజుల కొద్దీ తిరుగుతున్న ఘటనలు ఉన్నాయి. తీరా అదును చూసిన దాటిన తరువాత పంటకు యూరియా వేసి దండగా అంటూ కడుపు మండిన రైతులు ఆందోళనలు రాస్తారోకోలు చేశారు. యూరియా కోసం రైతులు, మహిళలు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామున వచ్చి కిలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నామని రేవంత్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 2 రోజుల క్రితం కూపన్లు తీసుకున్న రైతులు రావడంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల రోజంతా పడిగాపులు కాయాల్సి వస్తుందని పలువురు రైతులు, మహిళా రైతులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి ఎరువులకు సంబంధించి? ఉదయం నుంచి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఎక్కడ చూసినా సహకార సంఘాల కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున రైతులు గుమ్మిగూడారు, లైన్లు కట్టారు, క్యూలలో నిలబడ్డారు. పోలీస్ స్టేషన్ లో టోకెన్లు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. వల్ల పోలీస్ స్టేషన్ లో నేరస్తుల మాదిరిగా నేలపై కూర్చోబెట్టి రైతులకు పోలీస్ సిబ్బంది టోకెన్లు అందజేస్తున్న కొత్త వింత పోకడను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి బారులు తీరిన రైతులు ఉదయం 12 గంటల వరకు తీవ్ర ఎండ ఉండే ఈ నేపథ్యంలో ఎండపై నేలపై రైతులను కూర్చోబెట్టి బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బీబీపేట సహకార సంఘానికి కేంద్రానికి అనుబంధంగా ఉన్నటువంటి 14 గ్రామాలు ఉన్నాయి. ఆమ్లెట్ విలేజ్ తో కలిసి 14 గ్రామాల ప్రజలకు యూరియా బీబీపేట మండల సహకార కేంద్రాల గ్రామంతోనే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 600 బస్తాలు మాత్రమే ఉన్నాయి. 600 బస్తాలకు దాదాపుగా 1000 నుంచి 2000 మంది రైతులు క్యూలైన్ల కోసం బారులు తిరిగిన పరిస్థితి కనబడ్డది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యవసాయ సహకార సంఘాల అధికారులు చేతులెత్తేయడం జరిగింది. పోలీసులను ఆశ్రయించి పోలీసుల కనుసన్నలను, పోలీసుల సమక్షంలోనే యూరియా టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 600 బస్తాలు ఉన్నాయి. దీన్ని ఎటు పోలేవు కాబట్టి ఎవరికి ఇవ్వలేము. మళ్ళీ లోడు రేపు ఆదివారం ఉంది, ఖచ్చితంగా టీఐసీసీ బంద్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం రోజు తీసుకోవాలని టోకెన్ల కొరకు బారులు తిరిగిన సందర్భం రైతులు కనబడ్డది. పోలీస్ స్టేషన్ లో నేలపైన కూర్చుండబెట్టి రైతులను అవమానకరంగా పోలీస్ స్టేషన్ లో ఏదో నేరం చేసినట్టుగా ఇవాళ పరిగణించి ఓ లైన్లు బట్టి ఓ కానిస్టేబుల్ తో టోకెన్లు అందజేసే పరిస్థితి, దౌర్భాగ్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ రైతు, రాజు అనే రైతు ప్రోత్సాహం తప్పి పడిపోవడం జరిగింది. అతడికి ఈ స్పృహలో కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి పెరాలసిస్ వచ్చినట్లుగా సమాచారం. ఉదయం పడిగడుపునే ఎలాంటి ఆహారం తీసుకోకుండా క్యూలలో నిల్చున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి తిండి లేకపోవడంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్, వేడిమి తట్టుకోలేక మూర్ఛ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అది పెరాలసిస్ అటాక్ అయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సహకారంతో నిజామాబాద్ లేదా కామారెడ్డికి రిఫర్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు వాహనంలో ఎవరైతే రైతు రాజు ఉన్నాడో అతడు గత కొద్ది రోజుల నుంచి 3-4 రోజుల నుంచి గతంలో యూరియా కొరకు బారులు తీరి ఇవాళ యూరియా ఎట్లాగైనా కావాలి, ఆ పంట నష్టం జరుగుతుంది, ఇప్పుడు పుట్ట దశ ఉంది, ఖచ్చితంగా యూరియా వేస్తే తప్ప పంటను కాపాడుకునే దుస్థితి ఉందని రైతు రాజు క్యూ కట్టాడు. ఈ నేపథ్యంలో స్లో తప్పి పడిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాటలు కనబట్టుగా స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ రవీందర్.